బీఆర్ఎస్ పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా. పార్టీలో ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకు పంపించారు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు తనను ఎన్నో సందర్భాల్లో అవమానించారని చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చిన చైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో మండలి వేదికగా తన ఆవేదన వెల్లడించేందుకు సభకు వచ్చారని ఆమె పేర్కొన్నారు. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎమ్మెల్సీ నవీన్ రావు వెంట బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అధికారులు ఎమ్మెల్సీ నవీన్ రావును దాదాపు 3 గంటల పాటు విచారించిన నేపథ్యంలో నేడు ఆయనకు పార్టీ తరపున సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మధుసూదనాచారి పరిస్థితిని బట్టి పార్టీ తరపున తగిన ప్రతిచర్య ఉంటుందని వెల్లడించారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. వారికి సంఘీభావం చెప్పడానికి పార్టీ మొత్తం వారి వెంట ఉంటుందనేటువంటి విషయం తెలియజేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వారి వెంట మేము ఉంటాం. కుమార్ గాంధీ సందర్భాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాను అడ్డుపడలేదని, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. నీటి విషయంలోనే కాదు అన్ని విషయాల్లో తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు.
విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యమ్నంపేటలో శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై 2 వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. యామ్నంపేట ఉత్తర బస్తీలోని ఈగ లలిత అనే మహిళా ఇంట్లో మల్లికార్జున్, యశ్వంత్, సాయి గణేష్ అనే 3 విద్యార్థులు అద్దెకు ఉంటున్నారు. గత నెల 29న వీరి ఇంటి వెనకాల భాగంలో నివసించే సాయి కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు నాని ఉదయం నుండి మద్యం పార్టీ చేసుకుంటూ భారీ శబ్దంతో లౌడ్ స్పీకర్లు పెట్టి డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా శబ్దాలు వస్తుండటంతో చదువుకుంటున్న విద్యార్థులు కిటికీ తెరిచి బయటకు చూశారు. మా వైపు ఎందుకు చూస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన నిందితులు గోడ దూకి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా అడ్డు వచ్చిన ఇంటి యజమాన్ని కూడా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను తొలుత గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం మెడికేర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులపై ఇలాంటి అమానుష దాడి జరగడం పట్ల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా కొట్టిండు ఎట్లా కొట్టిండు కొట్టిండు ఆ వచ్చి కొట్టిండు సాయి ఎవరు కొట్టిరా హాస్పిటల్ తీసుకో చచ్చిపోతున్నాడు, నెత్తి తాకింది. ఇంట్లోకి వచ్చి కొడతావా సేను? ఇంట్లోకి వచ్చి కొడతావా? నేను కొత్తగా అంటలేను, ఒక మాట చెప్పొచ్చుగా. కొట్టింది నువ్వే కదా, మనం కొట్టింది నువ్వే కదా, కొట్టింది నువ్వే కదా. నువ్వు ఎవరు కొట్టి మరి ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఫోన్ ఫోన్ వీడియో చదువు కోసం ఇక్కడ పెట్టాము. చిన్న ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్లో కిరాయి తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. అది 29th నాడు ఎగ్జామ్ ఉందని 28th రోజు నైట్కి వచ్చారు. 29th చదువుకోవాలని చెప్పి వచ్చి చదువుకుంటూ ఉన్నారు. అయితే 3 ఉంటారు. 3లో మా బాబు పడుకొని ఉన్నాడు. 2 మాత్రం చదువుకుంటున్నారు. చదువుకుంటూ వస్తూ వాష్రూమ్ పోయేస్తూ కిటికీ తీసి చూశారు. ఎందుకంటే సౌండ్ వస్తుంది అక్కడ పక్కన, బాగా తాగి అల్లరి చేస్తూ నానా రవస్ చేస్తూ డీజీ సౌండ్ చేస్తూ అంత న్యూసెన్స్ ఉంది. అయినా కానీ సరే ఏంటిదని చేసి చూశారు, అంతే. చూసి వచ్చి పడుకున్నారు. వచ్చి మళ్ళీ చదువుకుంటున్నారు వాళ్ళు. మా బాబు మాత్రం పడుకునే ఉన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ ఉన్న పక్కన ఉన్న నైబర్స్ కొంచెం హెవీ, అంటే వాళ్ళు చూడడానికి కూడా ఎలా మనుషులు ఎలా ఉన్నారంటే రౌడీజంగా ఉన్నారు. తాగుతూ న్యూసెన్స్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. బాబు వచ్చి డోర్ తన్నారు, పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇంట్లోకి వచ్చి గేట్ దూకి వచ్చారు. ఎట్లా చూసారో తెలియదు. డోర్ దంతే ఎందుకు ఇప్పుడు ఎవరు దంతున్నారు ఏందని చెప్పేసి అక్కడ ఉన్న చదువుకున్న బాబు వచ్చి డోర్ తీశారు.
డోర్ తీసిన అతను కొట్టేశారు, మూలకి గట్టి కొట్టేశారు. సెకండ్ బాబును కూడా పట్టుకొని కొట్టారు. ఎందుకు చూశారని చెప్పేసి కొట్టారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటే వాష్రూమ్ కానీ 12:30కు వాష్రూమ్కి వెళ్ళిరంట. వస్తే ఈ డీజే సప్పుడు వస్తుంది కదా, జస్ట్ ఇట్లా కిటికీ ఓపెన్ చేసి చూసిరా, ఓపెన్ ఉన్నప్పుడు చూసిరా అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇట్లా చూడంగానే బాడుకో బంద్ చేయరా, లంజోడక చంపేస్తే బంద్ చేయరా అని అనగానే ఆ పిల్లలు బంద్ చేసి వచ్చి పండుకురంట. పండుకున్నాక గంట సేపటికి డీజే ఆపేసి మా గోడ ఉంది, మేము గేటు పెట్టే ఉంటాము ఎప్పుడు అయినా కానీ గోడ దుంకొచ్చిరా, గేటే తీసుకొని వచ్చారు, ఎట్లా వచ్చారో లోపలికి వచ్చారో తెలియదు, ఫ్యామిలీ మొత్తం వచ్చారు. జేఎన్టీయూహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీవో నెంబర్ 11ను ఉద్యోగంలో చేరిన తేదీ నుంచే అమలు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 2018 సంవత్సరం నుండి జీతాలు బకాయిలుగా ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేటి నుండి యూనివర్సిటీ వ్యాప్తంగా చాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బి సురేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ శివారెడ్డి తెలిపారు. తమ సమస్యలకు న్యాయం జరిగే వరకు తరగతులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఈ ఆందోళనతో యూనివర్సిటీ అకాడమిక్ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ విద్యుత్ నగర్ తెల్లాపూర్ సర్కిల్లో కలపాలన్న అంశాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నారు. తెల్లాపూర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షను తాము వ్యతిరేకించడం లేదని, అయితే ఈ సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చామని తెలిపారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలపడం ఆనందకరమని పేర్కొన్నారు. భారతీనగర్ డివిజన్లో వార్డు మెంబర్లు ఉండటం, ఆన్లైన్ సేవల ద్వారా ప్రజలకు పనులు సులభంగా జరుగుతున్నాయని, పరిపాలనా పరంగా ఇలాంటి ఇబ్బందులు లేవని అధికారులు స్పష్టం చేసినట్టు తెలిపారు. అయితే డివిజన్ కార్యాలయం తెల్లాపూర్లో ఉంటే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కలిసి ధర్నా చేద్దామని సవాల్ విసిరారు. భారతీనగర్ డివిజన్లో కలిపడం జరిగింది. ఇది తెల్లాపూర్లోనే ఉంచాలి అనే డిమాండ్తో వాళ్ళు ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున, కాలనీవాసుల తరఫున మేము ఈ రిలే నిరాహార దీక్ష పార్టీలకు అతీతంగా ఉంటుందని మేము అనుకున్నాం. మేము కూడా సంతోషించినాం. సరే మంచిదే, ఏదైనా మంచిగా అయితే మంచిదే అని మేము కూడా ఎప్పుడు కామెంట్ చేయలే. వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నారని మాకు 3 రోజుల ముందే తెలుసు. అయినా కూడా మేము ఎక్కడ లూజ్ టాక్ చేయలేదు. వాళ్ళ గురించి ఎప్పుడు మేము తప్పుగా మాట్లాడేది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధిస్తుంటే మనకు తోచిన సహాయం వీలైతే చేయాలి, కానీ డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. కానీ వాళ్ళు చాలా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, మొత్తము పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడము, లోకల్లో ఉన్న స్థానిక నాయకులను టార్గెట్ చేయడము మమ్మల్ని చాలా బాధ కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా అప్పుడు తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉండే, దాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. తదనంతరం ఇప్పుడు ప్రస్తుతం తెల్లాపూర్ మున్సిపాలిటీని గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అభివృద్ధి నిమిత్తమే దీన్ని భారతీనగర్లో కలిపారని మనకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు.
హయత్ నగర్లోని మదర్ డైరీ కార్యాలయం ముందు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాడి రైతులు ఆందోళనకు దిగారు. రైతులు గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న 9 పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఉన్నందుకు చైర్మన్ను రాజీనామా చేయాలని, పాల ట్యాంకర్లు మదర్ డైరీ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ నిరసన కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల ఈ ఆందోళన బిల్లులు చెల్లించే వరకు కొనసాగుతుందని స్పష్టమైంది. ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం చైర్మన్ రాజీనామా పెట్టకపోతే బలిమీకైనా పెట్టిపిచ్చి కొత్త చైర్మన్ పెట్టుకుంటే ఆ చైర్మన్ కొంత ఆర్థిక సాయం చేస్తాడు కాబట్టి కనీసం మా బిల్లు అన్నా ముడతాయని చెప్పి కనీసం మాకు బాగా 2 బిల్లు 3 బిల్లు కనీసం వస్తాయని చెప్పి ఉద్దేశంగా వచ్చినాం. కానీ ఇక్కడ ఆ చైర్మన్ మాత్రం రాకుండా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా మళ్ళీ ఏదో కాదు రేపు వెళ్ళినట్టు బుధవారం రాజీనామా పెడతాడట. బుధవారం పెడితే అయిపోతుంది అని మేము అంటున్నాం. బుధవారం ఏమొచ్చింది ఆయనకు. ఇక్కడికి వచ్చే వరకు ఏ డైరెక్టర్లు ఎవరు లేరు, ఓన్లీ మా బీఆర్ఎస్ డైరెక్టర్లు తప్ప ఎవరు లేరు. ఇప్పుడు మాకు 9 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎవ్వరు పాల్గొయట్లేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లల్లో. ఏది మళ్ళీ ఇప్పుడున్న ఈ అసమర్థ ఎమ్మెల్యే ఈ చైర్మన్ ఏం చేస్తారు, బిల్లులు ఇంతవరకు ఏంటంటే అన్ని అమలుగానే హామీలు చెప్పారు. రేవంత్ రెడ్డి లెక్క గద్దెనెక్కి కూర్చుర్రు. ఇప్పుడు ఎవరు మాకు కనబడతలేరు, వస్తలేరు, బిల్లులు ఇస్తలేరు. మా పరిస్థితి ఇది. ఇలా బిల్లులు ఇచ్చేంత వరకు ఇన్నే ధర్నా చేద్దామని రైతులందరినీ హరిగోస పెడతా ఉన్నారు ఈ పాలక వర్గం. మరి పోయిన సంవత్సరము మరి 6 డైరెక్టర్లు ఏకంగా మరి గెలవడం జరిగింది. మరి ఆ రోజు రైతుల చైర్మన్లు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి మరి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు ఇస్తాము, ఇన్సెంటివ్ ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి మరి మభ్య మాటలు చెప్పి చైర్మన్లు అందరితో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్లో నేటి నుండి కేసుల కార్యకలాపాలు మొదలయ్యాయని, ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వలన పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడిపల్లిలోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతానికి పూర్తి వస్తువులు లేకున్నా మున్ముందు పూర్తి స్థాయిలో వస్తువులు ఏర్పాటు చేయడానికి న్యాయవాదులుగా మేము కృషి చేస్తామన్నారు. ఉప్పల్, నాచారం, మేడిపల్లి, గట్కేసర్, పోచారం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసులు ఈ కోర్టులో నడుస్తాయి. క్లయింట్లకు, లిటిగేట్స్కి, న్యాయవాదులకు ఇక్కడి కోర్ట్ కాంప్లెక్స్ గురించి తెలియాలి. న్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత పౌరులు ఉప్పల్ కాంప్లెక్స్లో సేవలు ఉపయోగించుకోవాలని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ 3 కోట్ల పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉప్పలు, నాచారం, గట్కేసర్, పోచారం, మేడిపల్లి ఈ 5 పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఈ మేడిపల్లిలో 3 కోట్లు ప్రారంభం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగినది. అందులో అందరికీ దగ్గరగా ఉండడానికి ఇక్కడ ఉన్న ఈ 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోసమే ఈ మేడిపల్లిలో కోర్టులు ప్రారంభించడం జరిగింది. ఒక కొద్ది రోజుల వరకు ఈ క్లయింట్లకు కానీ అడ్వకేట్లకు బాగా కానీ కొంత అంతరంగంగా ఇబ్బందులు ఉండడానికి జరుగుతుంది. దాని లిటిగెంట్స్ కానీ క్లయింట్స్ కానీ కన్వీనియంట్ చేయడానికి ఇక్కడ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ మేడ్చల్ ఏదైతే మేడిపల్లి కోర్టు ఉన్నదో అది 5 జనవరి 2000 ఈ రోజున ప్రారంభమైనది. ఇది అందరికీ అడ్వకేట్స్ కానీ లిటిగెంట్స్ కానీ మిగతా క్లయింట్స్ కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది ఒక కొద్దిగా తొందరలోనే పరిష్కరిస్తారు. ఇక్కడ ఈ కోర్టులో కూడా హెవీ కేసెస్ పెండెన్సీ ఉన్నాయి. దాన్ని అడిషనల్ కోర్ట్స్ కూడా మన హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జెస్, మన డిస్ట్రిక్ట్ జడ్జెస్ గారు వాళ్ళ పొద్దులతో కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మేడిపల్లి ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన మేడిపల్లి తర్వాత ఉప్పల్ అండ్ గట్కేసర్ మండలానికి సంబంధించిన కోర్టులు ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మొన్న 30 తారీఖు దీని ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఈ 3 మండలాలు ప్లస్ ఒక 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అన్ని కేసులు ఇక్కడికి పరిష్కరింపబడతాయి. ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కోర్టు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మెయిన్ జిల్లా కోర్టు వచ్చి మీ అందరికీ తెలిసిందో కుషాయిగూడలో ఉంది. అయితే ఇక్కడ ఈ 3 కోట్లతో పాటు ఇంకో 6 కోట్లు కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడు అపహరణ దారుణమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
అంబరి జోజిరెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ అధ్యక్షులు ఆర్వి ప్రసాద్లతో కలిసి మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా వెనుజులా దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు దురాక్రమణకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య హితంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందని మండిపడ్డారు. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలించాలని తమ పార్టీ ఆకాంక్షిస్తుందని చెప్పారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి దేశ స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్తామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా మండల గ్రామీణ స్థాయిల్లో ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ ముఖ్యంగా మెంబర్షిప్ కోసం కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న ఆక్రమణలపై ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తూ మేము ముందు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నామో ఈరోజు తెలియజెప్తున్నాం. ముఖ్యంగా మెంబర్షిప్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మెంబర్షిప్ 50,000 మెంబర్షిప్ టార్గెట్తో పనిచేయబోతున్నాం. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ప్రజల్లోకి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలని మేలుకొల్పే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా యువత 45 సంవత్సరాల లోపు ఉన్నవారిని పోటీలోకి దించి వారి ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు రక్తం ఇవ్వండి, నేను దేశానికి స్వతంత్రం ఇస్తాను ఏ విధంగా అయితే అన్నాడో, ఇలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సపోర్ట్ చేయండి, మీకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా సహకరించమని కోరుతూ, అదేవిధంగా ఇవాళ అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా అయితే వెనిజులాలో అక్కడ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకురావడం ప్రజాస్వామ్యం కాదు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో పేర్లు మార్చుకుంటూ మహాత్మా గాంధీని పేరునే రూపుమాపు చేస్తున్న మన మోడీ గారి ఇష్యూస్